తండ్రి జంగమయ్యా ఎక్కడ ఉన్నావు స్వామి అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఇయ్యవయ్యా పిల్లలున్న వారికి అన్నం ఎందుకు ఇయ్యవయ్యా ఆగో నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు ఆగో కోడి ఇస్తాడు వాటర్ ఇస్తాడాట అన్నరా 10 పప్పది బట్టి 5 హారతి బట్టి తండ్రి జంగమయ్యా కర్మపులో తుమ్ముక పైన అరే గంగనెటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా కొండ వీణ కొండలున్నది ఏడు కొండ
ఓ గన్నేరు పువ్వా తాడవాయి మండలం చెట్టు మన మూలాట మూడు ముళ్ళ సీరేలాట జారు జారు బండాలాట చంపన్న వాగుల తల్లి ఎత్తు బెల్లాలు నీ ఎదురు ఏటాలే తల్లి ఎత్తు బెల్లాలు నీ ఎదురు ఏటాలే తల్లి భగవంతో ఈ జగన్నాథము రాధకృష్ణ పాయి మాంపర నామేశ్వర మహేశ్వర గరళ కంఠమాల గంగధర అన్ని దేవతల పూజలు చేసి నీ గుడి వేడికి వచ్చి నీ గుడిలోన పూజలు ఎత్తున్నవయ్యా మాకు వాడి వీళ్ళ పరమిత్రం ఇంటికి ఓతము లేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం సాలిద్దామా అని భార్య భర్తలు కాదు తండ్రి వాళ్ళు పూజలు అయ్యబట్టారా భార్య భర్తల కైలాసమండి పోల కూసున్న కైలాసపతి పోలు శంకరుని ప్రాణాలు పడపట పడపట సినుకులు పడతా ఉన్నాయమ్మ పరమేశ్వరుడు ఒకసారి పట్టిన తపసు భిన్నం వేసి చూసే వరకు గుండు గొప్పలేండి కంచు గొప్పలు పరమేశ్వరుని ప్రారంభమైన పడపట 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 శనుకులు పడబెట్టారమ్మ మరి గుడి ముందడి నందులు పెడి 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 లింకలు కొడతానే అరే మిడలు ఉన్న నాగరాజు బుసు కొట్టబట్టేనా నాడు పరమేశ్వరుడు అనుకున్నాడు ఈ కన్నీరు ఎవరిది అచ్చగంధ బుచ్చగంధ అరదేశ పరదేశి అయిన వాణిల్లు కాలిపోయిన పేదవారి భార్య ప్రాణం బాయన ఎవరింత ప్రతిభతలని కుడికంటి కుంకుమ పెట్టి ఎడవకంటి పసరు పెట్టి అరచేతులు అందరి వేసి కిందేళ్ళలో కాలు మీదేళ్ళలో కాలు వార చూస్తూ ఉన్నాడు నాడు టీవీల బొమ్మ ఏ విధంగా కనబడుతుందో పరమేశ్వరుని కరిచేతులో కూడా గా విధంగా కనబడుతుంది మరి ధర్మశీల పట్నం వేరేవాడు రాజు ధర్మశీల రాజు అతని భార్య సత్యవతి ఒక్కగాను ఒక్క కొడుకున్నాడు సత్యన్నాడు ఎత్తుకపోవటానికి కొడుకున్నాడు కానీ ఏడ్చుటానికి బిడ్డ లేకపాయ అడవిల్ల లేనోళ్ళ సావనాది సావని రాయో భార్యభర్తలు పూజ చేయవటేనా భగవంతుడితోటే భక్తులు అడ్డగోలు దానికి చెడ్డదయ్యం ఆశపడదాట క్షణమైతే నీసుగుళ్ళు ఎత్తర కౌసుగుళ్ళు ఎత్తర భార్య భర్తల ప్రాణం పోయేటట్టున్నది ఎక్కడ దాకా పోయి ఎతగతి ఎత్తి వత్తనని గనడాడు మాకు అటువంటి చూసిన మా దేవదేవుడు దేవదంగమయ్యా ఇదే విధంగా పోయేది ఉంటే అటువంటి చూసిన మా పరమేశ్వరుని ఎండుకొండకు నరలోకానికి బాట పడుతుందయ్యా మరి భూలోక నగరం వెళ్ళిపోతానని కలనాడు దేవదంగమయ్యాకు అటువంటి పుట్టు అని యుద్ధంగా వేషము కట్టుకోని పది 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 నారాయణ రాజ్యమంతారణ భజన పలక పల్ల కన్నా శంకాల పేరు కన్నా రామనామ వారికి రామని నామం ఎంతో మధురము
గుల్లాకే పరమశివుడు వచ్చేరా అర్ధగతం శుభ్రం ఆ చోట నాటుకొని కనగన 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 గంట కొట్టి వీళ్ళ తపస్సు హరే గనగన గంట కొట్టి బొమ్మ శంకు పట్టి వీళ్ళ తపస్సు చేస్తానన్నాడు హర హర మహాదేవ శంభో ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 2 కిలోల మటన్ తిన్నారు దగ్గర అని పెడితే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటారు మళ్ళా ఏమండి కళ్ళు మూస్తానవా కళ్ళు తెరిచి చూస్తానవా లేదు మూసే తవసపడతాను మూసే తపస్సు పడతానవా అవును సరే ఇక గుడి ముందర పోయి మరి గనగన గంట కొడతానవా అనుకుంటున్నా సప్పుడు ఎక్కడిది గంట నీతో నాతోడు రామలచ్చవతో నీ గంటలు కొట్టలే గుంటలు కొట్టలే నా గంట సప్పు నీకు తెలియదా నా గంట సప్పు నీకు తెలియదా నా గంట 6 నెలల 15 రోజులు 6 నెలల 15 రోజులు అవుతుంది నీ గంటకా గిదలు గట్ట నీ మీద మా అన్న పోతాను ఎవరు ఏ అంటారు నీ గోమోడు గరగనం 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 ఏమండి సరేనయ్యా గుడి ముందడికి వాళ్ళు వచ్చి మరి గంట కొడతారు మరి నేను పోయి భిక్ష పెట్టరావా నన్ను పోయి పెట్టాతావా నేను పోతానా అబ్బో గుళ్ళే చీకటి నాకు భయం కాదా భయం అవుతుంది ఏ నీక మొగలు భయం అవుతుంది ఎక్కడన్నా అయితే ఆడోళ్ళకు భయం అవుతుంది మొగళ్ళు భయం అవుతుందా సరే నేను పోయి పెట్టేస్తానంటే నువ్వు నిన్ను గుళ్ళు నువ్వు అంటే చీకటి భయం అవుతుంది అంటాను మరి నువ్వు పోయి పెట్టి రాపు నేను పోయి పెట్టేస్తా దెబ్బనాడు అలకదక్కడా అంటే జమ్ముకుంటు నుంచి తరిమి కొట్టేస్తా దప్పుడు ఆయమన్నోడు అయితే నాకు గతి ఏం కావాలి నేను కింద వాడి మీద నేను కింద వారి మరి ఎప్పుడు మీద 2 గంటలకు అయితే 2 గంటలు ఏంది బిడ్డ 12 గంటల వరకు పాసా పీలని తెలవాలి ఉంటే ఆట పాసా పీలని తెలవాలి పోతే ఇద్దరం పోదాం ఇద్దరం ఉందాం పోతున్నావు ఇద్దరం పోదాం ఉంటున్నావు ఇద్దరం ఉందాం అని పడితే ఇంత నమ్మ వైద్యు నీ అడ్డమైన నీ తాడిదేం పని తినాలి గాను ఎద్దు నమ్మి వ్యవసాయం చెయ్యాలి పెళ్ళాను నమ్మి సంసారం చెయ్యాలి అడ్డమైన పాడుకామని చెప్తాను ఇంత నమ్మ వైద్యు పత్తి ఎరబోతున్నావు పత్తి జాడి ఎత్తవైతే మిరపతోటి ఎరబోతున్నావు మిరపకాయ జాడి ఎత్తవైతివి ఆ సీడు నాట వేయబోతున్నావు తాడు పట్టేందుకు అత్తవైతివి కొయ్యబోతున్నావు మొయ్య ఎత్తవైతే తెల్ల రంగులు వేసి దొడ్డి పోతున్నావు గడ్డెంలోకి సూత్తవైతివి గడ్డి కోళ్ళు అవుతాను గడ్డి కుప్పి ఎక్కి గడ్డి చదువుతానా నువ్వు దొడ్డికి పోయి ఏం చూసిండే నువ్వు అప్పుడే పో నానయ్య మరి అది వేరే సంగతి నాకెవరికి బిడ్డ కోళ్ళు గడ్డి చదువుతా అంటే గడ్డి పరద కప్పుతాను నేను పరద కప్పుతానవా సరేనయ్యా ఇంత నమ్మ వైద్యు అడ్డమైన ఇద్దరం పోయేద్దాం పా అనుకోని భర్తను తీసుకొని గుళ్ళకెళ్ళి గుడి ముందడికి వచ్చాను చిలు భార్య భర్తలేవో డోకిలికే బచ్చే చిన్నింటి రాసుకొని పెద్ద రాసుకొని నీ సిసి రోడ్డు నీ లాట్రూమ్ బాత్రూమ్ బలకూడదు ఏ ఊర్రా డోకిలికే బచ్చే భార్య భర్తలను గుడి లోపల పూజ కడతాను వారు పూజ భంగం చేస్తావు డోకిలికే నీ సిసి రోడ్డు బలగాలి నీ లాట్రూమ్ బలగాలి నీ బాత్రూమ్ బలగాలి కొట్టుడు కొడితే ఓయ్యా నువ్వు ఎంత దూరం పోతే నీ వెనక వాడు అంత దూరం ఉరికెత్తాడు నువ్వు వెనక మరినావు అనుకో ఉరికెత్తాడు ఇక మళ్ళీ పిల్లల సాడు ఉరికెత్తాడు ఈ మనిషిని ఎవలాగా పట్టిర్రు అసలు కొట్టని చూస్తానవా చేసుకున్నావు ఏం చేయాలయ్యా నీ బాగా నా మొగ నెమ్మడి పెట్టుకొని ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా
పొల్లగారులు అట్లే అడుగుతారు. చిన్నోళ్ళు అది అడుగుడు, పెద్దోళ్ళు అది అడుగుడు, ముసలోళ్ళు అది అడుగుడు, బిడ్డ మీ మామ మీ తాత అని అడుగుతారు. ఏం చేయాలి నీ వాంఛను? కొంచెం ఎత్తు తక్కువ ఉన్నవా? కొంచెం ఎత్తు తక్కువ ఉన్న నా దగ్గర ఏ ఆనందం తక్కువ ఉన్నది, కొంచెం నీకంటే ఎత్తే తక్కువ ఉన్న గంతే. నాకు ఏ తక్కువలే, అన్ని సక్కగా ఉన్నాయి అంటావు. ఎందుకయ్యా నీ చెవుల్లో షటాకు నూనె పడతట్టుంది. ఆ చెవులే అంగితం ఉన్నావు, నీ అంగితం ఉన్నాయి, నీ ముఖ్యం అంగితం ఉన్నది. నువ్వేమన్నా వాసుకున్నావు నీ దినాలు గాను. ఏది ముక్కు వరిగోసే కొడలు అంత కనబడతాంది. ఏం వాసుకున్నావు నువ్వు మన్ను వస్తే వీని తినాలి కానీ కడుపులో పేగులు లేకుంటుండే. ఆగో మళ్ళా కథ కత్తాండి, ఇప్పుడు నెల రోలే. ఆగో మళ్ళీ 4 మూల దగ్గర పత్తి లెక్కన అవుతాడు. సుఖం దాచుకుంటే సుఖం దాచుకోదు కాదు, సుఖం దాచుకోదు. ఏ ఊరికి పోయినా పల్లెకి పోయిన బిడ్డ మీ మామ మీ తాత అని అడుగుతారు. ఏం చేయాలని బాంచిన బాయిల్లో నల్లగొండి వచ్చాడు అంటే ఆయనకి పెను లేదా? సంసారం చేస్తాడా? ఆడు పిల్ల కట్టలేడా? వారి కొడుకులు లేరా? వారి బిడ్డలు లేరా? మాట్లాడలేదా నువ్వు గురింటావు? ఏ ఊరు ఉన్నదమ్మా భక్తి ఎత్తి పూజ చేస్తాను. నీ అత్త తిడితే వచ్చినవా, మామ తిడితే వచ్చినవా, చేసుకున్న భర్త చెయ్యెత్తి దెబ్బ కొడితే వచ్చినవా? అరే నీకు వచ్చిన బాధలే సంగమయ్య మాటలు ఆ తల్లి శివనందు పెట్టినవి సత్యమ్మ. అయ్యయ్యో సంగమ దయల్ల సంగమ చెప్పేటి మాటలు శివనందు పెట్టావు. నా యొక్క భర్తవయ్యా సంగమ ఇక్కడికి దగ్గర ధర్మశీల నగరం నా భర్త ఉన్నది, నా భర్త ఉన్నాడు. ధర్మశీల రాజు నా పేరు ఉన్నది సత్యవతి. నాకు ఒక్క కొడుకు మా సంగమ, నా కొడుకు ఉన్నదయ్యా. నా కొడుకున్నాడు అటువంటి నా కొడుకు గోవిందరాజు, నా కొడుకు గోవింద మహారాజు. నా కొడుకు పెళ్లి ఎత్త నా కోడలు సువర్ణ ఉన్నదయ్యా. నా కొడుకు తోడ ఆడవిల్ల కావాలి, ఆడవిల్లలు నాకు లేకపోయినా వెళ్ళి వచ్చినాము సంగమ మేమల్ల వచ్చినాము. మొక్కరు దేవుడు లేడు, మొక్కరు దేవుడు లేడు, చెయ్యలు పూజలు లేవు. ఆడవిల్లల భారము సంగమ మా కోడి కట్టవయ్యా. ఆడవిల్లల ఫలం ఏక చేయరాని పూజలు ఎత్తరంలో వరాలలో ఉల్లవుతాల్లో అంటారు. దేవుడు నీ కళ్ళకు కనబడాలని, నీకు సంతానం ఇవ్వాలంటే దేవుడు అంటే ఒక గాలి రూపం. దేవుడు నీ కళ్ళకు కనబడలేదు, నీతో మాట్లాడలేడు. ఎవరో కాదమ్మ, శివుని దగ్గర ఉండే శివపాల సంఘం ఈయన శివుని తిరగలేకనే దూరగట్టి దూలరిండ ఫలాలు కోసి లేని వారికి ఇచ్చినా పూబిడ్డాని భూలోకం ఎవరు నన్ను దాగదోలిండు. సంతాన ఫలాలు లోకం మీన లేని వారికి ఇచ్చుకుంటూ రాంగ నా దగ్గర ఉన్నది ఒక్కటే ఫలం అమ్మ. సంతానం ఇత తీసుకుంటావా బిడ్డ? సంతాన ఫలం ఇత్తవా? ఇత్తనంట కొడతనంట భయం. ఫలం ఇస్తే పట్టు బిడ్డ అని అన్నప్పుడు ఆ తల్లికి సంబరం అనిపించి సంతోషం అనిపించి, నేను వచ్చింది ఎందుకో ఒకరు కాదు అటువంటి ఆడవిల్ల ఫలము గురించి. నాకు ఫలం ఇస్తాను కాబట్టి దోషిడి దాపేదాను, దోషిడిగా పెదాను, దోషిట్లా ఫలమే దోషిట్లా ఫలం వేస్తే దోషకాని ఫలం
అంటాడు మాజీ ఉండి వారి దాకా పిల్లి పట్టిన కోడేలు వెనక కూర్చున్నాడు ఇప్పుడు అంతా అయిపోయాక సింగులు పట్టు పిల్ల అంటాడు ఇక మాజీ వెంట చెప్పినట్టుగా నేను సింగులే పట్టి చూస్తా నేను సింగులన్నా వచ్చి రాను సింగుల పరవేయి సింగుల్లో పరవిస్తే సిల్లు కింద పడతాదమ్మా కోకిలికే బచ్చి ఎక్కడిస్తావురా ఫలం నీ రాజ్యం నీ అయ్య పెళ్ళాన్ని తండ్రి పెళ్ళ అరే 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 మాటలు మించిపోతున్నాయి బిడ్డ ఎక్కడిస్తావురా ఫలం ఎక్కడిస్తావురా ఫలం నేనారా గుళ్ళే తీసుకుపోయి గుళ్ళిస్తా అయ్యో 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 రామచ్చ 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 వాడు ఎదురుతే ఎక్కడ వాడుతుంది వాడు దుర్గ వాడుతుంది వాడు గుళ్ళే తీసుకుపోయి గుళ్ళిస్తాడు కాయ ఏతి అడమైన ఒక మొక్కపోడ ఒక మాటకు రెండు అర్థాలు ఉంటాయి గుళ్ళవు తీసుకుపోయి గుడిలోన సంతాన ఫలమిస్తా అంటాడు అట్లా ఎందుకు అంటాను అంటే కట్టుపోతాను కంటే కన్ను దృష్టి పెద్దదట నన్ను గుడి ముందు తీసుకుపోయిన అంగిట మందు అయిన ఫలమోడి గట్టంగా నీ కళ్ళతో చూస్తే ఇచ్చే ఫలం కరిగిపోతున్నా నేను గుడి వెనక పొమ్మంటాను నన్ను గుళ్ళకు తీసుకుపోయి గుళ్ళే ఇత్తడాట ఫలం గుళ్ళే ఇత్తడాట గుళ్ళే ఇత్తడాట గుళ్ళిత్తరాట గుళ్ళే రా ఒకరు హరి నువ్వు ఆడదాన్ని నమ్మను ఆడది ఎట్టుపోతే అట ఏం పడిపోతావు అరే నువ్వు గుళ్ళు ఉండాలి నా భార్య గుడి అవతలు ఉండాలి నేను ఇక్కడ దానికి ఆ పొలకు నాకు దూరం ఉండాలంట దూరం ఉండాలి బిడ్డ నీ పిల్లలు నాకెందుకురా నాకు ఇవరకే ఇద్దరున్నారు అరే రా బిడ్డ గుడి కాడికి తీసుకొచ్చానమ్మా